ఇప్పుడు శ్రీరామకృష్ణుల గురించి. ఆయన పుట్టింది వెస్ట్ బెంగాల్లో ఎక్కడో ఒక కార్నర్లో. దానికి ఈ కలకత్తా నగరం చాలా దగ్గర అంటే సుమారుగా ఒక కొన్ని కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ, ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ చెప్పలేను కానీ చాలా రోజులు అయింది చదివి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నిన్న రాత్రి నుంచే స్టార్ట్ చేశాను పుస్తకం చదవడం శ్రీరామకృష్ణుది. ఎంత ఆధ్యాత్మిక భావన అంటే ఆయన మునిగిపోయారంటే, వేరే వాళ్ళు అశుద్ధం పోతే, అశుద్ధం అంటే ఇది 2 నంబర్ వెళ్తే ఆయన నాలుకతో దాన్ని నాకారంట. ఆ స్థాయిలో మునిగిపోయారు. అంటే అట్లా ఎందుకు చేశారంటే చాలామంది పిచ్చి పట్టింది అనుకున్నారంట. మీకు నా గురించి ఒక విషయం చెప్పాలా? నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఉద్యోగం బంద్ చేశాను. డైలీ నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు పొద్దున స్టార్ట్ చేయగానే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను బండి మీద వెళ్తున్నప్పుడు నేను నడిపే బండి టీవీఎస్ రోనిన్ 225cc వెహికల్. అది దాన్ని నేను ఒక సోమనంది అని పిలుస్తా సహజంగా. అంటే సోమనంది అంటే సింహం, అమ్మవారి వాహనం. అంటే నేను అమ్మవారిని అని కాదు. ఇప్పుడు అది ఎలా ఉంది అంటే, దాని మీద పోతున్నప్పుడు లోపల ఓం నమ శివ అనే భావన ఎంత విపరీతంగా పెరిగిపోతుందంటే, దానికి ఆపోజిట్గా వచ్చిన ఏ నామాన్నైనా సరే, ఏ నామాన్నైనా సరే పక్కకు దోషేస్తాను నేను. అంటే ఏ రేంజ్లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓం నమ శివాయ అనుకోండి నా లోపల. అదే టైంలో నా లోపల పాండురంగ విఠలే హరినారాయణ అనే భావన కలుగుతూ ఉంటుంది. ఆ కలుగుతున్నప్పుడు ఈ రెండింటిని సమానంగా తీసుకెళ్తుంటే, అంటే అటు దీన్ని ఇటు దాన్ని నా మనసులోనే నేను అనుకుంటూ ఉంటుంటే ఒక రకమైన ఉగ్రమైన భావన కలిగిపోతుంది. ఎట్లా అంటే శివుడు ఇట్లా ఊగిపోతున్నట్టు, నేను ఒక రకమైన భావనకి నాకు అప్పుడు అన్ని గూస్ బంప్స్ వస్తుంటాయి. అంటే వెంట్రుకలు లేచి నిలబడుతుంటాయి బండి మీదే. ఆ స్థాయి తీవ్రతకి వెళ్ళిపోయి వస్తా మళ్ళీ. కానీ వెళ్ళిపోయి కొద్ది క్షణాలు వచ్చేస్తా కదా, కొద్దిగా ఈ ప్రపంచాన్ని చూస్తే నాకు మొత్తం ఏం తోచదు, ఏం అర్థం కాదనమాట. ఈ బండి మీద పోతుంటా కదా, ట్రాఫిక్ ఏం చూసుకోను, ఆటోమేటిక్గా నేనే బ్రేక్ నేనే చేసుకుంటుంటా. కానీ ఇది మాత్రం కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. ఈ స్థాయిలో పోతుంటుంది భగవద్ ధ్యానం అనేది. మనిషిని అందుకే చెప్తానండి, మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చాడు? కేవలం భగవన్నామ స్మరణ చేయడానికే వచ్చాడు ఈ భూమి మీదకి. ఆ భగవన్నామ స్మరణ చేయడం స్టార్ట్ చేస్తే అప్పుడు ఈశ్వరుడు పట్టుకుంటాడు. ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనేది ఆయన నిర్ణయించుకుంటాడు. ఇది నా భావన. ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్తాను.